నమస్తే న్యూస్ 9 టుడేకు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని తెలిపిన ఏపీ సీఎం. నా సైన్యం 2,60,000 మంది వాలంటీర్లే అన్న వైఎస్ జగన్. అంగరంగ వైభవంగా ప్రాకార మండప శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు విశాఖ సాగర తీరంలో ఘనంగా నివాళి అర్పించిన బీజేపీ శ్రేణులు. నేటి వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు, నాయకులు కాబోతున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఫిరంగిపురం మండలం రేవూడిలో వాలంటీర్ల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2,60,000 మంది వాలంటీర్లు తన సైన్యంగా జగన్ అభివర్ణించారు. 58 నెలలు అలసిపోకుండా ప్రజలకు సేవ చేశామని చెప్పారు. లంచం లేని వ్యవస్థను అందించడమే వాలంటీర్ల నియామకమని జగన్ తెలిపారు. లంచాలు, వివక్ష వ్యవస్థను వాలంటీర్లు బదులు కొట్టారన్నారు. మీ నిజాయితీని గుర్తిస్తూ 4 ఏళ్లుగా బహుమతులు ఇస్తున్నామన్నారు. 875 మందికి సేవా వజ్ర, 4,150 మందికి సేవారత్న, 2,50,439 మందికి సేవామిత్ర అవార్డులను ప్రదానం చేశారు. సేవా వజ్రాలకు 30,000 రూపాయల నుండి 45,000 రూపాయలు, సేవారత్నాలకు 20,000 నుండి 30,000 రూపాయలు, సేవామిత్రులకు 10,000 నుండి 15,000కు పెంపు చేసి బహుమతులు అందించామన్నారు. రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన, తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మక పథకాలన్నీ కూడా ₹1 కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా, ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన భావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈరోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు రాబోయే రోజుల్లో భావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పా. మన వాలంటీర్ వ్యవస్థ మధ్య, ఆ జన్మభూమి కమిటీల మధ్య తేడా ఏమిటి అనంటే, వారి కమిటీలు, వారి జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి. మన వ్యవస్థలు, మన ప్రభుత్వము, మన మేనిఫెస్టో, మన నవరత్నాలు, మన ఎజెండా ప్రకారం సేవ చేయటానికి మన వ్యవస్థలు పుట్టాయి. చంద్రబాబు ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే, మన సచివాలయాలు, అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర పేరు ఖరారు చేయడంతో వద్దిరాజు యువసేన జిల్లా అధ్యక్షుడు రాహుల్ నాయుడు ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలోని మదర్ తెరిసా సెంటర్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వద్దిరాజు యువసేన నాయకులు స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ నాయుడు, ఎండీ ఫరీదులు మాట్లాడుతూ కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుండటంతో రెండోసారి వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వద్దిరాజు యువసేన నాయకులు, అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించినటువంటి మహారాజు వద్దిరాజు రవిచంద్ర గారికి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు శంకరన్న గారి ఆదేశానుసారం
కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ బాణసంచలు కాల్స్తూ సంబరాలు నిర్వహించుకున్నాం. కష్టకాలంలో పార్టీకి నమ్మకంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఏవైతే పార్టీ ఆదేశాల మేరకు వారి బాధ్యతంగా పార్టీకి నమ్మకంగా పనిచేసినటువంటి రవిచంద్రన్న గారికి ఈరోజు మరోసారి బీఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించేందుకు మా మహబూబాబాద్ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ నుండి అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరి తరఫున వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ కేసీఆర్ గారికి ఈ ప్రాంత ప్రజలు జిల్లా ఏర్పాటుకు సహకరించినటువంటి కేసీఆర్ గారు, ఇనుగుర్తి మండలానికి ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారు, ఈ రానున్నటువంటి రోజుల్లో కేసీఆర్ గారు ఏది ఆదేశాలు ఇచ్చినా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి శంకరన్న గారు, అదేవిధంగా రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గారు, పార్టీ అధ్యక్షులు ఎంపీ గారు, కవిత గారు, వీరందరి ఆదేశానుసారం ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా ప్రభుత్వం ద్వారా నిర్వహించిన వేడుకలకు ప్రత్యేక పూజలకు హాజరైన మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ విభిన్న వేషధారణలో ఎడ్ల బండిపై సంప్రదాయ దుస్తులలో గిరిజన బంజారాలతో కలిసి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నుండి అనంతరంలోని సేవాలాల్ గుడి వరకు భారీ ర్యాలీగా వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా గిరిజన నేతలు, లంబాడా హక్కుల పోరాట సమితి నేతలు, గిరిజన అధికారులు పాల్గొని సంత్ సేవాలాల్ సేవలను కొనియాడారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సేవాలాల్ జయంతికి మహబూబాబాద్లో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ప్రస్తుత ఎమ్మెల్యే బూఖ్యాన్ మురళీ నాయక్ అనుచరులు పరస్పరం వాగ్వివాదాలు, గొడవలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారంతో ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీ తీర్థాల సత్యనారాయణ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకి న్యాయం జరగాలంటే మనము గిరిజన సోదరులందరికీ ఆప్షనల్ హాలిడే ఇస్తే ఉద్యోగస్తులు కూడా భారీ ఎత్తున వచ్చి ఇటువంటి జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుతారని చెప్పేసి అడిగిన వెంటనే వారు చాలా సానుకూలంగా స్పందించి మన నాయకులు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు వారు ఇది మన గిరిజన సోదరులు ఎవరైతే ఉన్నారో వారు అధికారులు, ఉద్యోగస్తులు వాళ్ళందరికీ ఆప్షనల్ హాలిడే ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అదే రకంగా వారికి జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ RT 252 ప్రకారం 14వ తారీఖు 2వ నెల 2024 నాడే జీవో అమల్లోకి వచ్చింది. అదేవిధంగా వారికి కృతజ్ఞతలు తెలిపే విధంగా మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఈ రోజు వరకు జనులు తండోపతండాలుగా భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి మేమందరం పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ భోగ భండారో కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయడం జరిగింది. ఇది మా గిరిజన సోదరులకు, సోదరుని మనందరికీ తరఫున నేను మన ప్రియతమ నాయకులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇక్కడ అధికారికంగా మేము ఇక్కడ శంకుస్థాపన చేసి సంవత్సరం నిండక ముందే మేము ఇక్కడ గుడి కట్టిస్తామని చెప్పేసి మీ అందరి సోదరులందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పిలిచిన వెంటనే అధికారులందరూ చాలా సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై సేవాలాల్. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గిరిజన నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహబూబాబాద్ సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రస్తుత ఎమ్మెల్యే భూఖ్య మురళీ నాయక్ స్టేజ్ పై మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అయిన తనపై బానోత్ శంకర్ నాయక్ పేరుపై నడుస్తున్న సూర్యచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంతవరకు సేవాలాల్ గుడి నిర్మాణం జరగలేదు అని, త్వరలో ఇక్కడ గుడి నిర్మాణానికి తానే శంకుస్థాపన చేశానని అన్నారని, దీనిని ఖండిస్తున్నారని, సూర్యచంద్ర ట్రస్ట్ అనేది తన సొంత ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ అని, ఇక్కడ నేను నా కష్టార్జితంతో నిర్మించుకున్న ఈ గుడిని, ట్రస్ట్ భవనాన్ని ఎవరూ అడ్డుకోలేరని, తాను సేవాలాల్ గుడిని నిర్మించి జాతికి అంకితం చేస్తానని అందరి సమక్షంలో చెప్పానని, అయినా ఎమ్మెల్యే మురళీ నాయక్ అలాంటి మాటలు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. చాలా సంతోషం. గుడిని నిర్మించాల్సిందే, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సిందే. కానీ గత 9 సంవత్సరాలుగా ఈ జయంతి వేడుకల్లో మీరు పాల్గొన్నారా? కనీసం ఇక్కడ పాల్గొనలేదు. మీ ఇంటిలోనైనా జయంతి ఎప్పుడైనా జరుపుకున్నారా? కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనైనా గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏనాడైనా మీరు జయంతి ఉత్సవాలు జరుపుకున్నారా? మేము నిరుద్యోగులుగా ఉండి ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఈ జాతి సమస్యల్ని కొనియాడాలి తప్ప ఎవరో కట్టిన ఇంట్లో పోయి
నేను నైట్ దొంగతనంగా పోయి డోర్ తీసుకొని నేనే ఇది చేసుకుంటా ఆక్రమించుకుంటా అన్నట్టుగా అది కరెక్ట్ కాదనిపిస్తుంది. దాన్ని నేను ముక్తకంఠంగా జాతి ఖండిస్తుంది. ఎందుకంటే ఇది ఇలా చేయాలి అలా చేయాలి రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసో తెలియదో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఎవరి సొత్తు కాదు, ఎవరి ఇల్లు కాదు, ఇది ఒక ట్రస్ట్. దానికి ట్రస్ట్ కమిటీ చైర్మన్ గౌరవ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు. దానికి ఒక కథ, ఒక వ్యవహారం, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇలా రకరకాల ఏరే కులస్తుల ట్రస్టులు అన్నీ ఉన్నాయి. వాటి పేర్లు మార్చడానికి లేకుంటే కమిటీని మార్చడానికి మీరెవరు అంటున్నా. మీకు గొప్ప మనసు ఉంటే సేవలాల పేరుతో ఇంకా వందలాది ట్రస్టులు చేయండి, జాతికి సేవ చేసే కార్యక్రమాలు తీసుకోండి. కానీ శంకర్ నాయక్ గారిని ఏదో బదనాం చేయాలి, రాజకీయం చేయాలి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంకోటి అంటున్నా, నేను గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మురళీ నాయక్ గారి బోడుప్పల్లోని కెనరా నగర్ లో రమేష్ బాబు నూతనంగా భవత్ మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఛానల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా చూపించి ప్రజల పక్షాన పోరాడి ప్రజల కోసమే ఛానల్ నడిపించాలని రమేష్ బాబుని కోరారు. ఆ భగవంతుని ఆశీస్సులతో ఛానల్ ఎంతో ఎదగాలని, ప్రజల పక్షాన పోరాడే ఛానల్గా పేరుగాంచాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల ప్రతినిధులు పాల్గొన్నారు. భావత్ మీడియా యజమాని రమేష్ బాబు పత్రికా ప్రతినిధులను సన్మానించారు. మేడిపల్లిలోని ముఖ్య అతిథిగా నూతన కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవణ గారు ఆహ్వానించడం జరిగింది. అన్నగారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రమేష్ అన్న గారు నూతన ఛానల్ భావత్ అనే నూతన యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాము. ఈ మీడియా మిత్రులకి శుభ పరిమాణం. ఎందుకంటే మన లోకల్లో ఉన్న కార్పొరేటర్స్ కానీ మేయర్స్ కానీ చాలా అలసలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు భవత్ మీడియా యూట్యూబ్ ఛానల్ రమేష్ అన్న ఛానల్ ఈరోజు శుభ సందర్భం కాబట్టి ఈరోజు లాంచ్ చేయడం అన్న చేతులుగా రవాణా చేతులుగా లాంచ్ చేయడం జరిగింది. మా మీడియా మిత్రులం అందరం కలిసి నిజాలు మేడిపల్లి మండలం మీడియా మిత్రులం అందరం ఒక క్లబ్ లాగా ఏర్పడి ఈ ఆఫీసును లాంచ్ చేసుకోవడం జరిగింది. మీ అందరి సహకారాలు ఉండాలని మేము కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ CGF నిధులు 1,60,00,000 రూపాయలతో నవీకరించిన కొత్తపేట మండలం వానపల్లి శ్రీ 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 పల్లాలమ్మ అమ్మవారి ఆలయ రాజగోపురం మరియు ముఖమండపాల ప్రారంభోత్సవ ప్రాకార మండప శంకుస్థాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు నేమాని భాస్కర్ రామంతో కలిసి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, CGF గ్రాంట్ ద్వారా నియోజకవర్గంలోని చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ నిర్మాణానికి 1,60,00,000 కోట్ల రూపాయలతో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ రూపురేఖలు సమూలంగా మార్చివేయడం జరిగిందని, పులిదిండి మీసాల వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణానికి 75 లక్షల రూపాయలు, వాడపాలెం మారెమ్మ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి 1,35 లక్షల రూపాయలు, గోపాలపురం శైవ వైష్ణవ ఆలయాలకు 1,25 లక్షల రూపాయలు, తిరుమల శ్రీవాణి ట్రస్ట్ నుండి 47 దేవాలయాలకు 4,70 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించుకుని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు విశాఖ సాగర తీరంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నివాళి అర్పించారు. మరణించిన జవాన్లను గుర్తు చేసుకుంటూ మన దేశం కోసం వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందని నినదించారు. 2019లో జరిగిన ఘోరమైన ఆత్మాహుతి దాడిలో పాకిస్తాన్తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని వారి కాన్వాయ్లోకి ఢీకొట్టడంతో 40 మంది భారత భద్రతా సిబ్బంది మరణించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళి అర్పించి వారి త్యాగ ఫలితాలను స్మరించుకున్నారు. ఫిబ్రవరి 14 సరిగ్గా 5 సంవత్సరాల క్రితం 2019 ఫిబ్రవరి 14న ఒక దారుణమైనటువంటి దాడి భారత సైనికులపై జరిగింది. సైనిక బలాలపై సిఆర్పిఎఫ్కి చెందినటువంటి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి చెందినటువంటి 40 మంది వీరులపై తీవ్రవాదులు దాడి చేసి వారిని హతమార్చిన సంఘటన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది, అందరినీ షాక్కు గురి చేసింది. ఈ విధంగా పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదులు జైషే మహమ్మద్ వంటి సంస్థకు చెందిన తీవ్రవాదులు ఇటువంటి సంఘటనకు పాల్పడి సుమారు దాని కారణంగా 40 మంది వీర మరణం పాలయ్యారు. ఈ విధంగా అనేక తీవ్రవాదుల దాడులు, పాకిస్తాన్ ప్రేరిత దాడులు ఈ దేశంలో జరిగాయి. మోదీ గారి ప్రభుత్వ హయాంలో దేశంలో మరే రాష్ట్రంలో కూడా తీవ్రవాదం అనేది దాదాపుగా 2014 నుంచే దాన్ని తుడిచిపెట్టడం జరిగింది. కానీ మదురు సంఘటనలు కశ్మీర్లో జరిగేవి. 2019లో పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్కి భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత సైన్యం చేసినటువంటి ప్రతి దాడుల కారణంగా జీరో టాలరెన్స్ అగెయిన్స్ట్ టెర్రరిజం అన్నటువంటి విధానాన్ని అవలంబించిన కారణంగా మన సైనికుల వారి యొక్క గొప్పతనానికి, వారి యొక్క వీరత్వానికి ప్రతీకగా ఇటువంటి దాడులు మళ్ళీ చేయటానికి పాకిస్తాన్ సాహసించలేకపోయింది. అటువంటి 40 మంది జవాన్లు వారి జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే భారతదేశాన్ని సురక్షితంగా ఉంచడం కోసం వారు వీరమరణం చెందటం జరిగింది. అటువంటి సైనికుల త్యాగాలని మర్చిపోకూడదు. ఈ దేశం ఎంతకాలమైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు వారిని స్మరించుకొని వారందరికీ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకి, వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ఎప్పుడూ కూడా పాతపట్నం మండలం సోద గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పాతపట్నం మండలంలోని సోద గ్రామం నందు 200 లక్షల రూపాయలు స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్ నిధులతో చేపట్టనున్న కిమిడి రుగడ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు రోడ్ల అభివృద్ధికి 1000 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు ఆమె తెలియజేశారు.
అలాగే మళ్లీ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఈ సాగర్, ఏఈ గోపాలరావు, కాంట్రాక్టర్ ప్రతాప్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు జి అప్పన్న, మండల అధ్యక్షుడు ఎస్ ప్రదీప్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య, పాస్టర్, మండల జేఏసీ కన్వీనర్ వై సూర్యం, వైస్ ఎంపీపీ గంగా శోభారాణి, సర్పంచ్లు గేదెల వెంకటలక్ష్మి, ఆనందరావు, కిరణ్, సర్పంచ్ ప్రతినిధులు బొనుగిరి, ఇప్పిలి ధనుంజయరావు, తులుగు ప్రవీణ్, పి మోహన్ రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు జి సూర్యం, కరి లక్ష్మీనారాయణ, అప్టో మురళి మరియు అత్యధిక సంఖ్యలో మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనసారా ధన్యవాదాలు. మన గోపాలరావు గారికి, ఏ గారికి, అలానే కాంట్రాక్టర్ గారికి, గౌరవ పెద్దలు మా సూర్యం గారికి, ధనంజయ గారికి, మా లక్ష్మమ్మ గారికి, మా శోభమ్మ గారికి, ప్రదీప్ గారికి, సూర్యం గారికి, తాతయ్య మహేష్ గారికి, మన సంజయ్ గారికి, అలానే మోహన్ గారికి, అప్పన్న గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ నాయకులకు, గిరి గారికి, గౌరవ పెద్దలకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, మరి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పాత్రికేయ సోదరులకు అందరూ కూడా పేరు పైన మనస్ఫూర్తిగా నమస్కారాలు. మరి చక్కగా జగనన్న ప్రభుత్వం అంటే సంక్షేమం, అభివృద్ధికి మారుపేరు, రెండు కళ్ళు. మరి అలానే రహదారులు ఇంత మారుమూల ఈ గ్రామాల్లో కూడా చాలా చక్కగా మంచి రోడ్లు కావాలి, ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలిగించకూడదు, చక్కగా ఉండాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రాంగణంలో భోజన విరామ సమయంలో భారీ ఎత్తున అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెన్షనర్లు పాల్గొని నిరసన ప్రదర్శన జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీ జేఏసీ చైర్మన్ గుద్దటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన ఎస్ఎల్, జీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ, డిఏ బకాయిలు అన్ని వెంటనే విడుదల చేయాలని మరియు 12 పీఆర్సీ 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీజీఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, జిల్లా శాఖల నుండి ట్రెజరీ శాఖ సంఘం అధ్యక్షుడు పాము శ్రీనివాస్, జడ్పీ సంఘం అధ్యక్షుడు ఆర్వి రమేష్, టీచర్ సంఘాల నాయకులు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మోర్తా శ్రీనివాస్, బి మహేష్, యూటీఎఫ్ నుండి కె నగేష్, గోవిందరాజులు, తానిషా, గిరిధర్, జిల్లా ఏపీఎన్జీఓ సంఘం ప్రతినిధులు, సహాధ్యక్షులు మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పాలపర్తి మూర్తిబాబు, సరెళ్ల చంద్రారావు, కేవీఎన్వి ప్రసాద్, యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సత్యరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి ధర్నా కార్యక్రమానికి వస్తారు. ఆ రోజు ధర్నా పూర్తి సక్సెస్ చేసుకుని అందులోనే భాగంగా మనం ర్యాలీ చేసుకుంటూ ఆ రోజు ఆ కార్యక్రమం ముగుస్తుందని, ఆ తర్వాత కూడా ప్రభుత్వం దిగి వచ్చి మన యొక్క సమస్యల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయకపోయినట్లయితే మరి చెలో విజయవాడ కార్యక్రమం కూడా 27వ తారీఖున మనం చేసుకోవడానికి ఎక్కడా కూడా ఆలోచించే ప్రసక్తే లేదు. అది కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర సంఘం ఏదైతే నియమ నిబంధనలు ఇస్తారో ఆ ప్రకారంగా మనం చెలో విజయవాడ కూడా జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరం కోరుకుంటూ మరి ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా సెక్రటరీ గారు పేపకాయల వెంకటకృష్ణ గారిని కోరుతా ఉన్నాం. కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం ప్రకారం ఉన్న విశాఖ డైరీని కంపెనీల ద్వారా మార్చి కోట్లాది రూపాయలను ఆడారి ఆనంద్ మార్చారని టీడీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గిరిధర్ అన్నారు. రైతులకు చెందిన కోట్లాది రూపాయలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని, బ్లాక్ మనీ అంతా మళ్లీ ప్రజలకు ఖర్చు పెట్టి రాజకీయాల్లో లాభపడ్డారని అన్నారు. గత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పారు. పార్లమెంటరీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీని ఈ రోజు ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు కూడా కార్పొరేట్ సెక్టార్ ఎలా ఉంటుందో ఆ రకంగా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా రైతే రాజు, అలాగే రైతు కూడా ఒక కార్పొరేట్ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతో ఒక చక్కని ఏర్పాటు చేసి కోఆపరేటివ్ సొసైటీస్కి కావలసినటువంటి కొన్ని ఏవైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ చేసి ఒక చక్కని ఏర్పాటు చేశారండి. ఇలాంటి ప్రజలందరూ కూడా, అంటే రైతులైతే రైతులు, పాడి రైతులైతే పాడి రైతులు, అందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయ్యే రకంగా ఏదైతే
ఒకటి ప్రోగ్రామ్ చేయబడిందో ఆ చట్టంలో నుంచి ఆ పరిధిలో నుంచి డబ్బు చేసుకున్న తర్వాత ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళకి లెక్కలు తెలియకుండా చేసి ప్రజలు ఉంటే రేపు పొద్దున్న ప్రశ్నిస్తారు, వాళ్ళలో ఒకడైనా నాయకులు బయటకు వస్తారు కాబట్టి వాళ్ళనందరినీ తప్పించి చట్టం ప్రకారం ఈ డబ్బుని ఎలా నల్లధనం చేసుకోవచ్చు అనేటువంటిది చక్కగా ఈ రోజు కార్పొరేట్ స్టైల్లోకి, అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ప్రకారం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో రిజిస్టర్డ్ కంపెనీస్ తయారు చేసుకొని ఈ రోజు ఏవైతే వాలంటరీ ఆర్గనైజేషన్స్ కింద ఉన్నాయో, ఏవైతే నాట్ టు ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కింద ఉన్నాయో, ఏవైతే కోఆపరేటివ్ సొసైటీస్ కింద ఉన్నాయో, ఈ సెక్టార్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా కంపెనీల కింద మార్చుకొని వాటి ద్వారా కోట్లాది వీటీపీఎస్ బూడిద కాలుష్యం వల్ల ప్రజలు ఎంతో అనారోగ్యం పాలవుతున్నారని, తక్షణమే కాలుష్యాన్ని నియంత్రించాలని ప్రజా ఉద్యమం ద్వారా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సర్కిల్ సమీపాన ఉన్న ముత్తవరపు వెంకటేశ్వరరావు ఫంక్షన్ హాల్ నందు భారీ ఎత్తున జరుగుతున్న సభకు ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు, యువత, పార్టీ నాయకులు, పెద్దలు, వక్తలు నినాదాలతో ముంచెత్తారు. అంటే తుమ్మలపాలెం కానీ, గుంటుపల్లి కానీ, కొండపల్లి కానీ ఎవరైనా కూడా వాకింగ్ ట్రాక్గా ఉపయోగించుకోవచ్చు. దేనికండి? వాకింగ్ ట్రాక్. మనం చెట్లు మొక్కలు అన్నీ పెడితే మన భద్రాచలం ముందు కరకట్ట ఎట్లా ఉందో, మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎట్లా వాకింగ్ చేసుకుంటున్నారో, ఇది మనకు అవసరమా కాదా? వాకింగ్ ట్రాక్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? దానికి ఏమైనా ఖర్చు ఉందా? సిఎస్ఆర్ నిధుల్లో కరకట్ట అటు పక్కన ఇటు పక్కన చక్కగా చెట్లు పెడితే ఇక్కడ ప్రజలకి ఆ కృష్ణానది నీరు, ఆ యొక్క ఏటి గాలి ప్లస్ ఈ మొక్కల గాలి మనందరి ఆరోగ్యాలకు ఉపయోగపడుతుందా లేదా అన్న విషయాన్ని ఎవరైతే ఇక్కడ యువత ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఈ పాయింట్ ని భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రాంత వాసిగా మేము ఈ పాయింట్ ని చెప్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని తెలిపిన ఏపీ సీఎం. నా సైన్యం 2,60,000 మంది వాలంటీర్లే అన్న వైఎస్ జగన్. అంగరంగ వైభవంగా ప్రాకార మండప శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు విశాఖ సాగర తీరంలో ఘనంగా నివాళి అర్పించిన బీజేపీ శ్రేణులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.